నాకు కొంచెం ఎక్కువ ఎమోషన్స్ అక్క మేడం, ఏమీ అనుకోకండి. ఎవరు బాధపడ్డం చూసినా నేను తట్టుకోలేను. అలాంటిది ఇంత బాధపడ్డం చూస్తుంటే ఈ ఏడుపు ఎంత ఆపుకున్నా ఆగడం లేదు. ఏంటా ఆంజనేయ, నువ్వున్నావన్న ధైర్యంతోనే కదా మేమంతా బ్రతుకుతున్నాం. నువ్వే ఇలా చేస్తే, మంచికి తోడుండాల్సిన నువ్వే ఇలా నేరానికి తోడుగా ఉంటే ఎలా న్యాయం గెలుస్తుంది? అయ్యో, ఏం చేస్తున్నావు సింధు? మనుషులందరూ దేవుడి ప్రతిరూపాలు అంటారు కదా అక్క మేడం. ఇప్పుడు ఇలా జరిగిందంటే ఏది కూడా దేవుడి తప్పే కదా. అందుకే నేరుగా దేవుడితోనే తేల్చుకుంటున్నా. నువ్విలా మంచికి పరీక్షలు పెడుతూ ఉంటే నిన్నెవరూ నమ్మరు, మంచి వైపు ఎవ్వరూ నిలబడరు కూడా. అమ్మా సింధు, నువ్వు ఆంజనేయంతో డిస్కషన్ అయిపోతే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడదాం. పర్లేదు సార్. సింధు, నువ్విక్కడే కూర్చుని మీ ఆంజనేయుడితో ఎందుకు ఇలా చేశాడో గట్టిగా అడుగు. నేను కేడి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అది కాదక్క మేడం, నేను చెప్పింది చెయ్యి. దగ్గరుండి చూసి నేర్చుకోమంటే ఇలా దూరంగా ఆగిపోతున్నావు. ఎలా అమ్మా ఎలా అయితే? పద పద చూద్దుగాని. మూవ్ రామ్మా. వాటర్ తాగండి. నా కూతుర్ని చంపేశారు, భర్తను చంపేశారు. ఇంక నేనెందుకు బతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? మీ కూతురు మీ భర్త చావులకి న్యాయం చేయడం కోసం బ్రతకాలమ్మా. మీరు బ్రతికుంటే మీ జ్ఞాపకాల్లో వాళ్ళు కూడా బ్రతికున్నట్టే కదమ్మా. అందుకైనా మీరు బ్రతికుండాలి. మీ అమ్మాయిని, నారాయణ గారిని చంపిన వాళ్ళని పట్టుకోవాలంటే మాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. అడగండి అమ్మా. పద్మని చంపే అవసరం అసలు ఎవరికుంది? లేదమ్మా, నా పద్మ చాలా మంచిది. ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తుంది. అలాంటి పిల్లని ఎవరైనా ఎందుకు చంపాలనుకుంటారు? మీరు మీ ఆయన ఎక్కడ పనిచేస్తారో? మధుసూదన్ సార్ ఇంట్లో సారు, మధుసూదన్ సార్ ఇంట్లో సారు, మధుసూదన్ సార్ ఇంట్లో సారు, మధుసూదన్ సార్ ఇంట్లో సారు. హెల్త్ మినిస్టర్ మధుసూదన్ రావు గారి ఇంట్లోనా? అవునమ్మా. కేసు నా టేబుల్ మీదకి వచ్చిన 2 నిమిషాల్లో పైనుంచి ఇది సూసైడ్ కేసు, ఈ కేసు క్లోజ్ చేయమని కాల్ వచ్చింది. నేను ఇంటి పని చేస్తుంటాను. నా భర్త సార్ దగ్గర డ్రైవర్ గా పని చేస్తుంటాడు. పద్మ ఆ ఇంట్లో పనిచేసిందా? లేదు సారు, బడికి పోతుంది. అప్పుడప్పుడు పని ఎక్కువగా ఉన్నప్పుడు నేనే తీసుకుని పోయేదాన్ని. అంటే ఆ ఇంట్లో ఉండే అందరికీ పద్మ తెలుసా? తెలుసమ్మా. ఆ ఇంట్లో మధుసూదన్ రావు అతని కొడుకు మాత్రమే ఉంటారు కదా? అవునయ్య గారు. అయితే మర్డర్ చేసింది మధుసూదన్ రావు కొడుకై ఉండాలి. అందుకే అంత ఫాస్ట్గా ఫోన్ వచ్చింది. మధుసూదన్ రావు గారి కొడుక్కి మన పద్మకి ఏమైనా పరిచయం ఉందా? ఉందమ్మా. అప్పుడప్పుడు మాట్లాడేవారు. కొన్ని రోజుల ముందు బాబుగారు అమ్మాయితో చనువుగా ఉండడం మా ఆయన చూసి బాబుగారితో అలా ఉండొద్దని తప్పని గట్టిగా చెప్పాడమ్మా.
2 నెలల ముందు వరకు హుషారుగా ఉండేదమ్మా. 2 నెలల నుంచి ఎప్పుడూ ఒంటరిగా ఉండేదమ్మా. చెప్పకుండా వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పటికో వచ్చేది. ఆ విషయంలో నాకు దానికి చాలాసార్లు గొడవలు కూడా అయ్యాయమ్మా. ఇవాళైతే పొద్దున్నే నేను బయటికి వెళ్ళొద్దని చెప్పినా వినకుండా వెళ్ళిందమ్మా. ఎక్కడికి వెళ్తున్నావని అడిగినా కూడా చెప్పలేదు. కానీ దాన్ని కొట్టైనా ఇంట్లోనే ఆపుంటే ఇవాళ నా బిడ్డ బ్రతుకుండేదమ్మా, బ్రతుకుండేది. బాధపడకండమ్మా, జరిగిన దాంట్లో మీ తప్పేం లేదు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళడం అంత మంచిది కాదు. మా వాళ్ళు మిమ్మల్ని సేఫ్ ప్లేస్లో ఉంచుతారు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాక ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. నేరస్తులు దొరికే వరకు మీరు మా వాళ్ళు చెప్పిన సేఫ్ హౌస్లోనే ఉండండి. అయ్యో, సో మళ్ళీ కేసు హెల్త్ మినిస్టర్ వైపు వెళ్ళిందన్నమాట. ఈసారి మనం ఏం చేసినా ఇదంతా కావాలనే చేస్తున్నామని, ఆయన్ని టార్గెట్ చేస్తున్నామని ప్రెస్ మీట్ పెట్టి జనాల్లో సింపతి తెచ్చుకుంటాడు జేడి. పక్కా ప్రూఫ్స్ తో తప్ప మనం ఏం చేయలేం సార్. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాక, ఎవిడెన్స్ సంపాదించాక అప్పుడు వెళ్ళి మినిస్టర్ కొడుకుని కలుద్దాం సార్. అయితే మీరు వెళ్ళండి. ఆవిడ్ని రమ్య వాళ్ళు సేఫ్ హౌస్ కి షిఫ్ట్ చేస్తారు. ఓకే సార్. జై హింద్ సార్. జై హింద్. రమ్య, ఎప్పటికప్పుడు మాకు అప్డేట్ చేస్తూ ఉండు. ఓకే మ్యామ్. అత్తయ్య, ఆదిలక్ష్మి ఆంటీ మీద పెద్దగా ఏదైనా ప్లాన్ చేయాలి. ఆవిడ ఫేస్ ప్యాక్ లో కలిపిన కారం మంట ఇంకా ఉంది. ఆవిడ్ని అంత ఈజీగా వదిలేయకూడదు. వదిలే సమస్య లేదమ్మీ. ఈ తూరి కౌశికి కూడా మన కట్టురాదు. ఇవాళ వదిన ఆఫీస్కి వెళ్ళగానే ఏదైనా ప్లాన్ చేసి ఆవిడ్ని టార్చర్ చేద్దాం. దెబ్బకి ఇంకోసారి మన జోలికి రావాలన్నా భయపడాలి. మావి గారు, ఇది మూచేద్దాం. చెక్ మావయ్య. చిన్న సంధిస్తే సాలమ్మీ. అబ్బా కొడుకు కూతురు ఒక్కటైపోతారు. మీ మామకి దగ్గరైనా ఆ కేదార్ నెట్ట దూరం చేయాలా అని తల పట్టుకుంటా ఉంటే ఇప్పుడు మన ప్రాణాలకి ఈ శ్రీవల్లి కూడా తయారయ్యి ఉండదు. కాదు కేదార్, అది అరే మావి గారు ఏం చేద్దాం? నేను సూపర్